హాయ్ అందరికి నమస్కారం అండి. ఇది గోల్డ్ అప్డేట్ అండి. గోల్డ్ యాజ్ పర్ ఎలియట్ వేవ్ ప్రకారం నెక్స్ట్ అప్డేట్ అండి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ నిన్న క్లోజ్ అయిన తర్వాత గోల్డ్ అప్డేట్ అండి. గోల్డ్ అప్డేట్లో ప్రస్తుతం మార్కెట్ ఈ హైకా నుంచి ఈ లో దాకా మార్కెట్ వచ్చిందండి. ఇది ఎట్లా వస్తుంది అంటే ఇది ఏదైతే ఉందో సెకండ్ అండి, ఈ ఏదైతే ఉందో చూడండి, ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఈ ఎలియట్ వేవ్ మార్క్ చేసామండి. ఈ ఎలియట్ వేవ్ మార్క్ చేస్తే 125 జోన్స్ కింద క్రియేట్ అయిందండి. ఈ ఇప్పుడు ప్రస్తుతం దీని ప్రకారం ఎలియట్ వేవ్ రూల్ ప్రకారం కనుక చూస్తే వన్ వన్ టూ త్రీ ఫోర్ కాడుందండి. ఫిఫ్త్ వేవ్కి రావాలండి. ఈ ఈ ప్రకారం ఫిఫ్త్ వేవ్ రావాలంటే డౌన్ సైడ్ అవ్వాలండి, మెయిన్ డైరెక్షన్ ప్రకారం. ఇది ఒక సినారియో అండి. ఈ సినారియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సినారియోలో కనుక మనం కనుక చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ సినారియోలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ 125 అయిపోయిన తర్వాత ఏదైతే 125 కనుక అయిపోయిందో, ఈ 125 అయిపోయిన తర్వాత దీనిలో సబ్ డివైడేషన్లో 3 నుంచి ఫోర్త్ వేవ్కి వెళ్తుందండి. ఈ ఫోర్త్ వేవ్ ఇంకా కంప్లీట్ అయిందో లేదో మనం ఫైనల్ చేసుకోవాలంటే 0 to 1 2 3 4 ఇప్పుడు ఫోర్త్ వేవ్లో ఉందండి. ఇప్పుడు మనం ఫిఫ్త్ వేవ్ దాకా వెళ్ళాలండి. ఫిఫ్త్ వేవ్ అంటే ఎక్కడ దాకా వెళ్ళిద్ది? ఫిఫ్త్ వేవ్ అంటే మళ్ళీ ఒక 10 బేస్ మనం ఫిబ్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే ఈ ఏరియా దాకా వెళ్ళాలి. 50-15 దాకా వెళ్తే ఫిబ్ బేస్లో ఆ ఏరియా దాకా వెళ్ళాలి. ఇంకా టైం ఉందండి మనకి. అక్కడ దాకా ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈ ఈ సెకండ్ కండిషన్ ఒకవేళ అలా కాకపోతే ఇలా జరిగిద్దండి. ఈ రెండో వేవ్లో కనుక ఇలా అయిపోయింది అంటే ఇప్పుడు ఒకవేళ ఈ మెయిన్ కాకుండా ఇంకెక్కడైనా ఇంకో వేరే కండిషన్ ప్రకారం కనుక వెళ్తే కనుక ఇప్పుడు ఏబీసీ ప్రకారం వస్తున్నామండి. ఏబీసీ రూల్స్ ప్రకారం వస్తే ఇప్పుడు చూడండి, ఈ ఏబిసి రూల్స్ ప్రకారం ఇది సున్నా, ఇది అంతకుముందు జీరో ఎక్కడో జరిగిందండి. 0 to A, ఏ జరిగింది, A to B వచ్చింది, B to C అవుతుందండి. సి ఇక్కడ దాకా వచ్చిందా లేకపోతే ఇక్కడ దాకా వచ్చిందో చూసుకుంటున్నామండి. మనం చూసుకొని అది మార్క్ చేసుకుంటున్నాము ఏబిసిని. ఈ ఏబిసి ఇంకా మనకు కంప్లీట్ అయిందో లేదో తెలియదండి. ఈ సబ్ వేవ్స్లో ఏబిసి అయిందండి. ఈ సబ్ వేవ్స్లో ఏబిసి ప్రకారము మళ్ళీ సబ్ వేవ్, ఇంకా సబ్ వేవ్స్ ఈ బి వచ్చేసిందండి. బి నుంచి సికి వెళ్తున్న క్రమంలో మళ్ళీ 0 to A, B, C, సి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ఈ రెండు కండిషన్స్ ఇక్కడ నడుస్తున్నాయి కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాము. మార్కెట్ ఎక్కడ దాకా వెళ్తుంది ఏంది అనే దాన్ని చూసుకుంటానికి మనం వెయిట్ చేస్తున్నామండి. ఇదిగోండి ఒకసారి సైడ్ జరిగితే ఈ ఏబిసి సబ్ ప్రకారం మెయిన్ సి వేవ్ ఉంది కదండి. మెయిన్ సి వేవ్ ప్రకారము ఈ బి వేవ్ నుంచి ఇది ఇక్కడ దాకా మార్కెట్ సి వేవ్ దాకా వెళ్ళాలండి. ఈ కండిషన్ ప్రకారం ఇలా వెళ్ళాలి కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్గా గోల్డ్ ప్రకారం మనం గనక చూసుకుంటే, గోల్డ్ రూల్స్ ప్రకారం గనక చూసుకుంటే ప్రస్తుతం ఏ వేవ్లో ఉంది? సబ్ వేవ్స్లో ఫోర్త్ వేవ్ కాడ ఉందండి. ప్రస్తుతం సబ్ వేవ్స్లో ఫోర్త్ వేవ్లో ఉందండి. ఈ సబ్ వేవ్లో ఫోర్త్ వేవ్ దగ్గర ఉంది కాబట్టి మనం ఒక్క నిమిషం అండి, ఈ మెయిన్ ఫోర్త్ నుంచి ఈ 3 నుంచి 3 కంప్లీట్ అయ్యి ఫోర్త్ వేవ్కి వెళ్ళే క్రమంలో సబ్ వేవ్లో 4 ఉందండి. 3-4లో ఉందండి మార్కెట్ ప్రస్తుతం. ప్రస్తుతం థర్డ్ వేవ్లో నుంచి ఫోర్త్ వేవ్కి వెళ్తుందండి మార్కెట్. ఈ ఫోర్త్ వేవ్లో చూసుకోండి, థర్డ్ వేవ్ నుంచి ఫోర్త్ వేవ్కి వెళ్తుందండి మార్కెట్. ఈ ఫోర్త్ వేవ్కి వెళ్ళే క్రమంలో 1 2 3 4 5 కంప్లీట్ అవ్వాలండి. ఈ 5 కంప్లీట్ అవ్వకుండా మార్కెట్ రివర్స్ అవ్వదండి. ఈ కంప్లీట్ రివర్స్ అవ్వలేదు కాబట్టి మనం ఫిఫ్త్ వేవ్ దాకా వెళ్తుందా లేదా చెక్ చేసుకున్నాం. క్రాస్ చెక్ ప్రకారం మొన్న ఫ్రైడే గురువారం ఇక్కడ ఫోర్త్ వేవ్ నుంచి ఇప్పుడు ఫిఫ్త్ వేవ్కి రన్ అవడానికి ట్రై చేస్తుంది. అందుకని మొన్న మేము ఫస్ట్ సెల్ ఇచ్చామండి, తర్వాత బై కండిషన్ ఇచ్చామండి ఈవినింగ్. దానికి కారణం అదే అండి. ఈ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది గోల్డ్ ప్రకారంగా అయితే ఇదే వేవ్ అండి. ఈ ఫిఫ్త్ వేవ్ కంప్లీట్ అవ్వకుండా మార్కెట్ రాదండి. ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ ఏబిసి ఇంకేదన్నా కనుక ఇక్కడ ఫిఫ్త్ వేవ్ ఇమీడియట్గా వస్తే కనుక ఇట్లా మళ్ళీ కంటిన్యూషన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆ కంటిన్యూషన్ అప్డేట్ మటుకి లైవ్లో మీకు చెప్తానండి. ఇది గోల్డ్ అనాలిసిస్ అండి. దీని మటుకి ఇలా గోల్డ్ అనాలిసిస్ అండి. నెక్స్ట్ మనం ఇదే పాయింట్లో మళ్ళీ బీటీసీ కూడా అనలైజ్ చేసుకున్నాను. చాలామంది బీటీసీ కూడా అడుగుతున్నారు మనకి. ఈ బీటీసీ యూఎస్డి కూడా మార్క్ చేసి పెట్టామండి. ఈ బీటీసీ యూఎస్డి ప్రకారము ఇదిగో చూడండి, ఈ బీటీసీ యూఎస్డి 1 అవర్ ప్రకారం 1 అవర్ ఆర్ 30 మినిట్స్ అంతా ఒకే వేవ్లో నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం. ఈ 1 అవర్ ప్రకారం లేదా 30 మినిట్స్ ప్రకారం ఇక్కడ నుంచి 1 2 3 4 5 కంప్లీట్ అయిందండి. ఇక్కడ 5 కంప్లీట్ అయినా మళ్ళీ కంటిన్యూషన్ 5 ప్యాటర్న్ వస్తుందండి బీటీసీలో. మళ్ళీ 5 అంటే ఆ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి మనం ఫిఫ్త్ వేవ్ మళ్ళీ ఇలా కంటిన్యూషన్ మళ్ళీ ఏమవుతుందని మళ్ళీ క్యాలిక్యులేషన్ మెథడ్లో కనుక మనం మార్క్ చేసుకొని చూసుకుంటే
మళ్ళీ బీటీసీ ప్రకారం ఇక్కడ నుంచి 1 2 3 4 ఫోర్త్ వేవ్లో ఉందండి. ఈ ఫోర్త్ వేవ్ నుంచి ఈ ఫిఫ్త్ వేవ్ దాకా వెళ్ళాలండి. ఫిఫ్త్ వేవ్ అంటే మళ్ళీ 69,000 నుంచి 70,000 దాకా మార్కెట్ వెళ్ళిన తర్వాతే రివర్సల్ స్టార్ట్ అయిద్దండి. అది కూడా పుల్ బ్యాక్ అయిద్దా, మళ్ళీ కంటిన్యూషన్ కన్సాలిడేషన్ అయిద్దా లేదా చూసుకోవాలండి ఆ టైంలో. ప్రస్తుతము ఇప్పుడు ఫోర్త్ వేవ్ నుంచి ఫిఫ్త్ వేవ్ వెళ్తుందండి. మెయిన్లో నుంచి ఫోర్త్ వేవ్లో నుంచి ఫిఫ్త్ వేవ్లోకి వస్తుంది. 1 2 3 4 ఈ ఫోర్త్ వేవ్లో ఇక్కడ ఉందండి. ప్రస్తుతం ప్రజెంట్ ఇక్కడ ఉందండి. ఈ ఫోర్త్ వేవ్ నుంచి ఫిఫ్త్ వేవ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ ఏరియా ఇట్లా చూపిస్తుందండి. ఈ ఏరియా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే మార్కెట్ రివర్స్ అయింది. అలా చూసి మీరు 1 2 సార్లు అనలైజ్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ తీసుకోవద్దు దయచేసి. థ్యాంక్ యూ అండి.